ఈ క్రింది పదార్థాలలో వేనిలో మానవ దేహానికి కావలసిన ఇనుము లభ్యమవుతుంది. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. మాంసం, గుడ్లు, ఆకుకూరల్లో మనకు దేహానికి కావాల్సిన ఇనుము లభిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, సోడియం సాధారణంగా ఈ క్రింది వానిలో దేనిలో లభ్యమవుతుంది? సోడియం అనేది పాలులో లభ్యమవుతుంది. నెక్స్ట్, దంతంపై ఎనామిల్ నిర్మాణంలో పనికి వచ్చే ఖనిజ లవణం క్రింది వానిలో ఏది? దీనికి ఆన్సర్ ఆప్షన్ 4 ఫ్లోరిన్. నెక్స్ట్ క్వశ్చన్, అయోడిన్ ఈ క్రింది వానిలో దేని నుంచి లభ్యమవుతుంది? అయోడిన్ అనేది దేని నుంచి లభ్యమవుతుంది? దీనికి ఆన్సర్ 1 సముద్ర ఉత్పత్తులు. అంటే ఉప్పు నుంచి కదా అయోడిన్ ఎక్కువగా వస్తుంది. నెక్స్ట్, ఉప్పు సముద్ర ఉత్పత్తుల నుంచి తయారవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మాస్టర్ గ్లాండ్ అని ఏ గ్రంథిని పిలుస్తారు? మాస్టర్ గ్లాండ్ అని ఏ గ్రంథిని పిలుస్తారు? పిట్యూటరీ గ్రంథి. నెక్స్ట్ క్వశ్చన్, రక్తం గ్రూపు O ఉన్నవారు ఏ రక్త గ్రూపు వారికి దానం చేయవచ్చు? దీనికి ఆన్సర్ ఆప్షన్ 2 అన్ని గ్రూపుల వారికి. O పాజిటివ్ కానీ ఉండేవాళ్ళు, O గ్రూప్ ఉన్నవాళ్ళు అన్ని గ్రూపులకి రక్తం అయితే దానం ఇవ్వచ్చు. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే, కణం యొక్క శక్తి కేంద్రం ఈ క్రింది వానిలో ఏది? కణం యొక్క శక్తి కేంద్రం మైటోకాండ్రియా. కణ శక్తిగారాలు అంటారు మైటోకాండ్రియాని. నెక్స్ట్ క్వశ్చన్, డిఎన్ఏలో లేనిది క్రింది వానిలో ఏది? డిఎన్ఏలో లేనిది క్రింది వానిలో ఏది అంటే యురాసిల్. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్ఎన్ఏ అణువులో లేనిది? ఆర్ఎన్ఏ అణువులో లేనిది థయామిన్. నెక్స్ట్ క్వశ్చన్, నిర్జీవాలలో పరమాణువులు ఒకే రకమైనవి కలిసి ఏమి ఏర్పడుతుంది? ఆన్సర్ ఆప్షన్ 1 అణువు.